Welcome to Knowledge Hub Current Affairs channel. సెప్టెంబర్ మంత్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏపీ మరియు తెలంగాణ 2024 మరియు 25 డిఎస్సి 1 అత్యుత్తమ దేశంగా స్విట్జర్లాండ్ నిలిచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా వరుసగా 3వ ఏడాది స్విట్జర్లాండ్ నిలిచింది. యుఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్ 2024లో భారత్ 3 స్థానాలు దిగజారి 33వ స్థానంలో నిలిచింది. సాహసం, వారసత్వం, వ్యాపార అవకాశాలు, జీవన నాణ్యత, సంస్కృతి, సంప్రదాయం వంటి అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 89 దేశాలతో జాబితాను రూపొందించింది. జపాన్ 2వ స్థానంలో, అమెరికా 3వ స్థానంలో నిలిచింది. 2. భారత్, యుఎఇ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. భారత్, యుఎఇ మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. తొలిసారి భారత్లో పర్యటించిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎల్ఎన్జీ సరఫరా కోసం అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, ఐఓసీ మధ్య, బకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్వహణ కోసం ఈఎన్ఈసీ, ఎన్పీసీఐఎల్ మధ్య, ఉర్జా భారత్, ఏడీఎన్ఓసీ మధ్య అబుదాబి ఆంధ్ర బ్లాక్ 1కు ఉత్పత్తి రాయితీ కోసం, ఏడీఎన్ఓసీ, ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ మధ్య ఒప్పందాలు జరిగాయి. అదేవిధంగా భారత్లో ఫుడ్ పార్కుల ఏర్పాటుకు అబుదాబి డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ పీజీఎస్సీ, గుజరాత్ ప్రభుత్వం మధ్య మరో ఒప్పందం జరిగింది. 3. భారత టూరిస్టులకు సౌతాఫ్రికా గుడ్ న్యూస్ చెప్పింది. భారత టూరిస్టులు సౌతాఫ్రికాలో వచ్చే ఏడాది జనవరి నుంచి వీసా లేకుండా 90 రోజులు పర్యటించేందుకు అనుమతిచ్చింది. తమ టూరిస్టుల్లో అత్యధికులు భారత్, చైనా నుంచే వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత పర్యాటకుల సంఖ్య ఏటా 16,000గా ఉండగా, ఈ ఏడాది చివరికి దాన్ని 1,00,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 4. ఏఐపై మొదటి అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. కృత్రిమ మేధస్సు ఏఐ నియంత్రణపై మొదటి అంతర్జాతీయ ఒప్పందం జరిగింది. లిథువేనియాలో జరిగిన కౌన్సిల్ ఆఫ్ యూరప్ సమావేశంలో యుఎస్ఏ, యూకే, యూరోపియన్ యూనియన్ దీనిపై సంతకం చేశాయి. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, చట్ట నియమాలకు ప్రాధాన్యమిస్తూ పబ్లిక్, ప్రైవేట్ రంగంలో ఏ వ్యవస్థను ఇది నియంత్రిస్తుంది. ఏఐ బాధ్యతాయుతంగా పనిచేయడానికి, మానవ హక్కులను పరిరక్షించడానికి, దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ ఒప్పందం ప్రయత్నిస్తుంది. ఏఐ సంబంధిత రిస్క్ నుండి వినియోగదారులను రక్షించడానికి భద్రతా చర్యలు చేపడుతుంది. 5. 3 దేశాలకు భారత్ మానవతా సాయం చేసింది. కరువుతో ఇబ్బంది పడుతున్న జింబాబ్వే, జాంబియా, మలానికి భారత్ మానవతా సాయం కింద ఆహారం పంపింది. ఇందులో 1000 టన్నుల బియ్యం, 1,300 టన్నుల మొక్కజొన్నలు, ధాన్యాలు ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ 3 దేశాల్లో తీవ్ర కరువుతో ఆహారం లేక చిన్నారులు అలమటిస్తుండటంతో భారత్ ఈ సాయం చేసింది. 6. ఇంచియాన్లో ఆసియన్ కోస్ట్ గార్డుల సమావేశం జరిగింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్లోలో 20వ విడత ఆసియన్ కోస్ట్ గార్డ్ ఏజెన్సీ అధిపతుల సమావేశం HACGAM జరిగింది. ఆసియాలో సముద్ర భద్రత, సహకారం, సముద్ర పర్యావరణ వ్యవస్థను రక్షించే కార్యక్రమాలు, మానవులు, మాదక ద్రవ్యాలు, ఆయుధాల వంటి అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై ఈ మీటింగ్లో చర్చించారు. సెప్టెంబర్ 2 నుంచి 6 వరకు జరిగిన ఈ సమావేశంలో ఇండియన్ కోస్ట్ గార్డు పాల్గొంది. 7. భారత్, యుఎఇ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఆడిట్ రంగంలో సహకారం కోసం కాగ్, యుఎఇ అకౌంటబిలిటీ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఆర్థిక అవకతవకలు జరగకుండా సంయుక్తంగా ఆడిటింగ్పై శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాప్లు నిర్వహించనున్నారు. ఇందులో నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు ఉత్తమ ఆడిటింగ్ పద్ధతులను వారికి అందించనున్నారు. 8. భారత్, సౌతాఫ్రికా నేవీల కీలక ఒప్పందం జరిగింది. భారత్, సౌతాఫ్రికా నౌకదళాలు సబ్ మెరైన్ రెస్క్యూ ఆపరేషన్లలో సహకారానికి ఒప్పందం చేసుకున్నాయి. ప్రమాద సమయంలో అవసరమైనప్పుడు దక్షిణాఫ్రికాకు నేవీ డీప్ సబ్మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్స్ మోహరించడం ద్వారా సాయం అందిస్తుంది. తాజా ఒప్పందంతో 2 నౌకాదళాల మధ్య సంబంధాలు బలోపేతం కానున్నాయి. 9. భారత్, మాల్దీవుల మధ్య రక్షణ సహకార చర్చ జరిగింది. భారత్, మాల్దీవుల మధ్య రక్షణ సహకారం కోసం సెప్టెంబర్ 6న 5 విడత చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భారత డిఫెన్స్ సెక్రటరీ శ్రీ గిరిధర్ అరమనే, మాల్దీవుల డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ జనరల్ ఇబ్రహీం హిల్మీ పాల్గొన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల అమలు, సముద్ర భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలపై చర్చించారు.
భారత్ మల్టీవులకు డిఫెన్స్ ట్రైనింగ్, పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నౌకాదళం, కోస్ట్ గార్డ్ సామర్థ్యాలను పెంచడంలో సాయపడుతుంది. 10. జపాన్లో వారానికి 4 రోజులే పనిదినాలు. ఉద్యోగులు ఇక నుంచి వారానికి 4 రోజులు మాత్రమే పని చేయాలని జపాన్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు ప్రైవేట్, పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ సాధించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. 11. బ్రూనై, భారత్ మధ్య కీలక చర్చలు జరిగాయి. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా బ్రూనైలో పర్యటించిన భారత ప్రధాని మోదీ ఆ దేశ సుల్తాన్ హజీ హసనల్ బోల్కియాతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వ్యవసాయం, పరిశ్రమ, ఫార్మా, ఆరోగ్యం, టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇంధన రంగంలో ఎల్ఎన్జీ వంటి అంశాలపై చర్చించారు. అంతరిక్ష రంగంలో ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్పై శిక్షణ, ట్రాకింగ్, టెలికమాండ్ స్టేషన్ నిర్వహణలో సహకరించుకోవాలని ఇరుదేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. త్వరలో ఇరుదేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించారు. అంతకుముందు బందర్ సేరి బెగవాన్లోని చారిత్రక సుల్తాన్ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును మోదీ సందర్శించారు. 12. భారత్, సింగపూర్ మధ్య 4 ఒప్పందాలు జరిగాయి. బ్రూనై పర్యటన అనంతరం ప్రధాని మోదీ సింగపూర్కు వెళ్లి ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు. ఆ దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం, ప్రధాని లారెన్స్ వాంగ్తో కీలక అంశాలపై చర్చించారు. డిజిటల్ టెక్నాలజీ, సెమీకండక్టర్, హెల్త్ కోఆపరేషన్, స్కిల్ డెవలప్మెంట్లో పరస్పరం సహకరించుకునేందుకు ఇరుదేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దక్షిణ చైనా సముద్రం, మయన్మార్ వంటి ప్రాంతీయ అంశాలను చర్చించారు. అనంతరం ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్తో కలిసి సెమీకండక్టర్ కంపెనీ ఎయిమ్ హోల్డింగ్సు సందర్శించారు. 13. ఐబీసీ ద్వారా శాంతి చర్చలు కొనసాగించవచ్చు అని పుతిన్ అన్నారు. రష్యా, ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భారత్, చైనా, బ్రెజిల్ కలిసి మధ్యవర్తిత్వం చేయొచ్చని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. మా 2 దేశాలు ఇస్తాంబుల్ చర్చల్లో ప్రాథమిక అంగీకారానికి వచ్చాయి. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ అంగీకారాన్ని ఆధారంగా చేసుకుని చర్చల్ని కొనసాగించవచ్చు అని అన్నారు. 14. ఫ్రాన్స్ వేదికగా వరుణ విన్యాసం జరిగింది. ఫ్రాన్స్ వేదికగా 22వ విడత భారత్, ఫ్రాన్స్ సంయుక్త నావికా విన్యాసం వరుణ నిర్వహించారు. ఇందులో భారత్ నేవీకి చెందిన P-8I పోసిడాన్ విమానం, స్టెల్త్ ఫ్రిగేట్ ఇన్స్తబార్ పాల్గొన్నాయి. సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు మధ్యధరా సముద్రం ప్రాంతంలో ఈ విన్యాసం నిర్వహించారు. 15. అబుదాబిలో ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ ఏర్పాటు జరిగింది. ఐఐటీ ఢిల్లీ క్యాంపస్ను అబుదాబిలో క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ ప్రారంభించారు. ఐఐటీ ఢిల్లీకి ఇది మొదటి అంతర్జాతీయ క్యాంపస్. 52 మంది విద్యార్థులతో మొదటి బ్యాచ్ ప్రారంభం కానుంది. అడ్వాన్స్డ్ పరీక్ష, కంబైన్డ్ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. Please like, share, subscribe Knowledge Hub channel to get more current affairs 2024. These events are helpful for all competitive exams, like SSC, banks, groups, DSC, etc. Thank you.